హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ రమేష్ గారు రైల్వే కోడూరు తిరుపతి దగ్గరలో ఉంటున్నారండి. మనకి ఒక 5.1 ఛానల్ టోటల్ ప్యాకేజ్ అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, టోటల్ ప్యాకేజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మనకి యాంప్లిఫైర్ వచ్చినప్పటికి రవి గారు మీరు ఆస్ట్రా వెర్షన్ 7తో మొదట్లో యాంప్లిఫైర్ చేసేవారు, ఈ రోజుకి మీ ఇంట్లో అదే వాడతామన్నారు. సో ఆస్ట్రా వెర్షన్ 7తో ఒక యాంప్లిఫైర్ మేక్ చేసి ఇవ్వండి అన్నారు. ఆయన కోసం ఇది మేకింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి. మరి వెర్షన్ 7 ప్యానల్స్ మార్కెట్లో అవైలబుల్ లేవు. సో దీనికి సపరేట్గా ఒక బ్లాక్ కలర్ ప్యానల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మీకు దగ్గరగా నేను చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇక ఆ స్పీకర్లు వచ్చినప్పటికీ, సార్ నాకు క్యాపిటల్ సబ్ ఇవ్వండి, జేబీఎల్ సబ్ నాకు ప్రైస్ ఎక్కువ అయిపోతుంది. సో మీరు ఇది క్యాపిటల్ సబ్ కూడా మీరు వాడుతున్నారని చెప్పారు కాబట్టి నాకు క్యాపిటల్ సబ్ ఇవ్వండి అన్నారు. సో క్యాపిటల్ సబ్తో ఈ సెట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ క్యాపిటల్ సబ్ ఆర్ఎంఎస్ పీక్ పవర్ వచ్చినప్పటికీ ఆర్ఎంఎస్ 300 వాటేజ్ ఆర్ఎంఎస్, పీక్ పవర్ వచ్చినప్పటికి 1200 వాటేజ్ పీక్ పవర్ అండి. సో ఈ విధంగా సబ్ ఓఫర్ ఉంటుంది. ఫ్రంట్ డబుల్ ఫైర్ సబ్ ఓఫరు, బేస్ అయితే చాలా చక్కగా వస్తుంది. సర్టెన్ డేస్ నుంచి సెట్ నేను వాడుతున్నాను, ఎటువంటి కంప్లైంట్ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా బాగుంది. ఇక స్పీకర్లు వచ్చినప్పటికీ మనం జనరల్గా బోర్డులు వచ్చినప్పటికీ మహారాజా, శక్తి, మ్యాక్స్ విన్ను, యూడి ఈ బోర్డులు 5 ఛానల్ బోర్డులు వాడతాము. ఈ 5 ఛానల్ బోర్డులు వాడినప్పుడు వీటికి సూటబుల్ జిప్ కంపెనీ స్పీకర్లు నేను చెప్తానండి. ఎందుకంటే జిప్ కాకుండా ఎనదర్ ఏ కంపెనీ మీరు స్పీకర్లు తీసుకున్నా, అంటే ఆ బడ్జెట్లో ఏ స్పీకర్లు తీసుకున్నా అంత వాటేజ్ అయితే ఉండడం లేదు. అన్ని వాటేజ్ తక్కువ వస్తుంది. ఒక వాటేజ్ ఎక్కువ వచ్చింది అంటే దానికి ఓమ్స్ అనేది తక్కువ అయిపోతుందండి. అంటే 4 ohmsలో 80 వాట్ 100 వాట్ లాంటివి వస్తున్నాయి. 8 ohmsలో 50 వాట్ లైక్ 50 వాట్ బిలో వస్తుంది, కానీ ఎబో అయితే స్పీకర్లు రావడం లేదు. ఇంకా పీర్లర్ స్పీకర్లు లేదంటే అనదర్ బ్రాండెడ్లో స్పీకర్లు అయితే వస్తున్నాయండి. డూగీ సౌండ్ లాంటి స్పీకర్లు వస్తున్నాయి. అంత బడ్జెట్ పెట్టలేరని చెప్పేసి ఏం చేస్తానంటే జిప్ కంపెనీ 4 ఇంచ్ 75 వాట్ స్పీకర్లు అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో జిప్ కంపెనీ ట్విటర్లు అయితే యూజ్ చేస్తాను నేను. ఒకసారి బాక్స్ దగ్గరగా చూపిస్తాను. చూస్తున్నారు కదండి, నట్ బ్రౌన్ కలర్ బాక్స్ అండి ఇది. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఉంది. ఇది డెక్లాన్ లాగా ఉంది, బట్ ఇది డెక్లాన్ కాదు, వ్రాప్ అండి. మనకి ఈ వ్రాప్ వాడడం వల్ల ఏంటంటే బ్రేకేజ్ అవ్వడం లాంటివి ఏమీ జరగదు. సో చక్కగా ఉంటుంది. సో బాక్స్ అయితే రౌండెడ్ బాక్సెస్ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులోని జిప్ కంపెనీ 75 వాట్ ఊఫరు, అదేవిధంగా జిప్ కంపెనీ ట్విటర్ అయితే వాడాను. ఎందులో కూడా క్రాస్ ఓవర్లు అయితే వాడలేదండి. నాన్ పొలారిటీ కెపాసిటర్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ అంటే ట్విటర్లకి వాడడం అయితే జరిగింది. ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ అంటే ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, సెంటర్లో డ్యూయల్ స్పీకరు, ఈ విధంగా ఆ స్పీకర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సబ్ వచ్చినప్పటికీ క్యాపిటల్ సబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది అడుగుతారు, అన్న ప్రతి వీడియోలోని మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చక్కగా చెప్తారు, బట్ ప్రైస్ చెప్పరు అని అడుగుతారు. ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళైతే చూడొచ్చు. ఒకవేళ ఈ ప్రైస్ అనేది ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తే ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years ఎప్పుడైనా పాత వీడియో పట్టుకొని ఈ రేట్లో మీరు ఇచ్చారు, ఆ రేట్లో నాకు కావాలని నాకు అడగడం అనేది జరుగుతుందండి. దాన్ని కూడా నేను ఫేస్ చేస్తున్నాను నేను. సో అందుకే నేను ఏ వీడియోలో కూడా ప్రైస్ అనేది అయితే నేను చెప్పను. ఎందుకంటే కాంపోనెంట్స్ రేట్లు, అదేవిధంగా కాపర్ ట్రాన్స్ఫర్లో వాడే కాపర్ రేటు, క్యాబినెట్స్, స్పీకర్లు, ఎనీవెన్ ఏదైనా ఎప్పుడు ఒకే రేట్లో ఉండదండి, రేటు మారుతూ ఉంటుంది. కాబట్టి ఏ వీడియోలో కూడా ప్రైస్ అనేది నేను మెన్షన్ చేయను. బట్ ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో మాత్రం ఖచ్చితంగా ఆ సెట్ ప్రైస్ అనేది పెడతాను, అక్కడికి వెళ్ళైతే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా ఉంది, ఫ్రంట్ లుక్ దగ్గరగా ఏ విధంగా ఉంది, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రైల్వే కోడూరు నుంచి రమేష్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానలు. ఇందులోని ఆస్ట్రా రిమోట్ కిట్ వెర్షన్ 7 అయితే యూజ్ చేస్తామండి. ఇది డాల్బీ ప్లే చేసిన, డిటిఎస్ ప్లే చేసిన డిటిఎస్ అనేది వస్తుంది వెర్షన్ 7లో. అదే వెర్షన్ 8 అయితే డాల్బీ అయితే డాల్బీ, డిటిఎస్ అయితే డిటిఎస్ అని వస్తుందండి. బట్ రెండు పెర్ఫార్మెన్స్ ఒకేలా ఉంటాయి, వ్యత్యాసం ఏమీ ఉండదు. వెర్షన్ 7 మీద చాలా యాంప్లు అయితే ఇచ్చాము ఈ రిమోట్ కిట్ యూజ్ చేస్తూ. ఇంతవరకు మన కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. రమేష్ గారు స్పెసిఫిక్గా రవి గారు మీరు వెర్షన్ 7 వాడుతున్నారు, అదే రిమోట్ కిట్తో మాకు యాంప్లిఫైర్ చేసేవ్వండి అని అడిగారు. దానికోసం ఈ యాంప్లిఫైరు స్పీకర్ ప్యాకేజ్ టోటల్గా ఇవ్వడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా,
ఏఆర్సీ అయితే కనెక్ట్ చేశాను, సెట్ అయితే ఆన్లో ఉంది. ఒకసారి ఇంటర్నల్ చూద్దాము. ఫైనల్లీ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది కూడా ఇదే వీడియోలో చూద్దాము. ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చండి. చూస్తున్నారు కదా, ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ముందుగా ట్రాన్స్ఫార్మరు 24024 ట్రాన్స్ఫార్మర్ అండి, దానికి సూటబుల్గా పవర్ సప్లై అయితే తీసుకున్నాను. ఈ ప్రక్కగా ఎక్స్ట్రీమ్ యాంప్స్ కంపెనీ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకున్నానండి. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. థర్మల్ సెన్సార్ కూడా దీనికి ఉంటుందండి. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియాం బోర్డు, ఇది ఆస్ట్రా వెర్షన్ 7 రిమోట్ కిట్. చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది. హెచ్డిఎంఐ ఏఆర్సీ కనెక్ట్ చేశాను, ఆప్టికల్ కనెక్ట్ చేశాను. రెండింటి మీద కూడా మీకు సౌండ్ టెస్టింగ్ అనేది చూపిస్తాను నేను. ఇక బోర్డ్ స్విచ్చింగ్ వస్తే సబ్వూఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో 2411 యూజ్ చేశాను. ఇక ఈ 5 ఛానల్కి శక్తి 10 ట్రాన్స్టర్ బోర్డు అయితే వాడానండి. చాలా చక్కగా పనిచేస్తుంది. హీటింగ్ ఇష్యూ గట్రా ఏమీ లేదు, చాలా బాగుంది. హీట్ సింక్ దగ్గరగా ఇరువైపులా ఫ్యాన్లు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఇంటర్నల్ అయితే డిజైన్ చేశాను. సెట్ ఆన్లో ఉంది, ఎటువంటి నాయిస్ కానీ ఎక్సెట్రా ఏమీ లేదు. సర్టెన్ డేస్ నుంచి వాడుతున్నాను, చాలామందికి ఇదే డెమో ఇచ్చానండి. ఒకసారి సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది చూద్దాము. ముందుగా ఏఆర్సీ మీద సౌండ్ ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాము. ఇప్పుడు ఆప్టికల్ ఆన్ చేస్తాను. ఆప్టికల్ ఆన్ చేశాను. సో కంటెంట్ రన్ అవుతుంది కాబట్టి దీనికి కూడా డిటిఎస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాము.